కాకినాడ నగరంలో స్థానిక రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూల విరాట్మూర్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని గరుడ వాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీగూడ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి బన్నీలు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు సీరప వెంకటరమణ, ఉపాధ్యక్షుడు నాయని సత్యరెడ్డిలు మాట్లాడుతూ తిరుపతిలో నిర్వహించే విధంగా కాకినాడలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని, దానిలో భాగంగా స్వామివారిని 5వ రోజు గరుడ వాహనంపై ఊరేగించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ సలహాదారులు రోకళ్ళ సత్యనారాయణ రెడ్డి, కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి ధరించండి. ఈ గరుడాల వారు ఎంత గొప్పవారు. స్వామివారి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించాలని మనవి. చూడండి స్వామి అందరికీ నమస్కారం. ఈ రోజు రామకృష్ణారావుపేటలో 2వ వార్షికోత్సవము శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి గారికి చాలా ఘనంగా వైభవంగా కూడా వీళ్ళందరూ కమిటీ సభ్యులందరూ కూడా చేయడం జరుగుతుంది. మేము మొదటిసారి కూడా వచ్చాము, చాలా అంగరంగ వైభవంగా జరిగింది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా కమిటీ సభ్యులతో పాటు భక్తులందరూ కూడా విచ్చేసి ఆ భగవంతుడి యొక్క సేవను చేసుకోవడం జరుగుతుంది. చాలా రకాలైన కార్యక్రమాలు కానీ ఇక్కడ చేసే పూజలు కానీ భక్తులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఈ విధంగానే ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఇంకా 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు వార్షికోత్సవాలు చేసుకోవాలని, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దీవెనలు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క భక్తుల మీద ఉండాలని, ఆ ప్రభువు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షాలతో వీళ్ళు ఇంకా ఇంకా వైభవంగా ఘనంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. స్థానిక రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి ఏం చేసిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు గత 5 రోజులుగా చాలా వైభవంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈ రోజు గరుడ సేవ జరుగుతుంది. ఈ రోజు ప్రత్యేకంగా కేరళ డ్రమ్స్ తోటి, తర్వాత మేళ వాయిద్యాలతోటి చాలా అద్భుతంగా జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయగలని కోరుతున్నాం.